హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మాస్టర్ తెలుగు టీవీ. నవంబర్ 26, 2008 ఇండియా చరిత్రలోనే ఇదొక విషాదమైన రోజు. ఇప్పటికీ 26/11 అటాక్ గురించి తలుచుకుంటే ప్రతి ఒక్క ఇండియన్ కంట్రీలో నీళ్లు తిరుగుతాయి. అదొక మారణ హోమం. అక్షరాల 166 మంది చావుకు, 300 మందికి పైగా ఘోరమైన గాయాలకు కారణమైన రోజు. వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ కోఆర్డినేటెడ్ టెర్రర్ అటాక్ ఇన్ మ్యాన్ కైండ్ దట్ ఎవర్ నోన్. అది కూడా మన మోస్ట్ పాపులేటెడ్ ఫైనాన్షియల్ క్యాపిటల్ అండ్ మెట్రోపాలిటన్ సిటీ అయిన ముంబైలో జరగటం ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురి చేసింది. అసలు ఈ టెర్రర్ అటాక్ వెనుక ఉన్న మాస్టర్ మైండ్స్ ఎవరు? వీళ్ళకి సపోర్ట్ చేసిన లష్కర్-ఇ-తయిబా ఆర్గనైజేషన్ ని నడిపేదెవరు? వీళ్ళు ఎటువంటి ట్రైనింగ్ తీసుకుని ఈ ఘోరానికి పాల్పడ్డారు? ప్లాన్ ని ఎలా ఎగ్జిక్యూట్ చేశారు? వీటి ఆన్సర్స్ తెలియాలంటే ఈ కేసు గురించి మనం డీప్ డౌన్ గా తెలుసుకోవాలి. చాప్టర్ 1, ది క్యాడెట్ కాలేజ్ హసన్ అబ్దుల్. వెస్ట్ పంజాబ్ గవర్నమెంట్ 1954లో ఈ కాలేజ్ని పాకిస్తాన్లో ఎస్టాబ్లిష్ చేసింది అండ్ దాన్ని పాకిస్తాన్ కమాండర్ అయిన మొహమ్మద్ అయూబ్ ఖాన్ లీడ్ చేశారు. ఈ క్యాడెట్ కాలేజ్ నుంచే మోస్ట్ ఆఫ్ ది మిలిటరీ పీపుల్ అండ్ పొలిటీషియన్స్ ట్రైన్ అయ్యి వస్తారు. ఇందులో ఫిజికల్ ట్రైనింగ్ ఎంత హార్డ్గా ఉంటుందంటే దిట్ ఈస్ హౌ టు ఎండ్యూర్ పెయిన్, హౌ టు బిల్డ్ స్ట్రెంగ్త్, వార్ స్ట్రాటజీస్ అండ్ లీడర్షిప్ క్వాలిటీస్. And that is how the most of the military people and politicians were produced in Pakistan. అన్ని క్యాడెట్ కాలేజెస్ లానే ఇది పాకిస్తాన్లో ఒక గొప్ప కాలేజ్. చాలా పాకిస్తానీస్ కి ఇందులో గ్రాడ్యుయేట్ అవ్వడం ఒక డ్రీమ్. అలాంటి ఈ కాలేజ్ నుంచి కొంతమంది టెర్రరిస్ట్ కూడా బయటకు వచ్చారు. అలా వచ్చిన వాళ్ళలోనే హజీఫ్ మొహమ్మద్ సయీద్ కూడా ఒకడు, హూ ఇస్ వన్ ఆఫ్ ది కో-ఫౌండర్ ఆఫ్ లష్కర్-ఇ-తయిబా ఆర్గనైజేషన్. చాప్టర్ 2, వాట్ ఈజ్ లష్కర్-ఇ-తయిబా? హజీఫ్ మొహమ్మద్ సయీద్ పాకిస్తాన్ మిలిటెంట్ లీడర్ అండ్ జఫర్ ఇక్బాల్ వీళ్ళిద్దరూ కలిసి 1987లో ఈ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేశారు. వీళ్ళిద్దరూ సోవియట్ ఆఫ్ఘన్ వార్ లో పాల్గొన్న ఐఎస్ఐ ఏజెంట్స్. ఈ ఆర్గనైజేషన్ యొక్క ప్రైమరీ గోల్ ఏంటి అంటే ఎలా అయినా ఇండియాలో ఇస్లామిక్ రూల్ తీసుకురావాలని, ముఖ్యంగా జమ్మూ అండ్ కాశ్మీర్ ని ఎలా అయినా చేజిక్కించుకోవాలని, పాకిస్తాన్ లో కలుపుకోవాలని వీళ్ళ టార్గెట్. జిహాదిస్ట్ అజెండా కూడా ఈ ఆర్గనైజేషన్ పట్టుకొచ్చింది. సింపుల్ గా మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే ఇది ఒక పాకిస్తాన్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్. ఈ ఆర్గనైజేషన్ వాళ్ళు టెర్రరిస్ట్ ని ఎలా ట్రైన్ చేస్తారంటే ముందుగా వీళ్ళందరికీ ఫిజికల్ ట్రైనింగ్ ఇచ్చి, పెయిన్ ని ఎలా ఎండ్యూర్ చేయాలో నేర్పించి, ఇస్లాం అనే మతాన్ని వాళ్ళ మైండ్ లోకి ఎక్కించి వాళ్ళని ఒక సూసైడ్ బాంబ్ లా తయారు చేస్తుంది. వాళ్ళ కంట్రీ కోసం ఎయిదర్ చంపడానికైనా ఆర్ చావడానికైనా సిద్ధపడేలా చేస్తుంది. చాప్టర్ 3, మాస్టర్ మైండ్స్ బిహైండ్ ది 26/11 అటాక్. జాకీర్ రెహమాన్ లఖ్వీ సీనియర్ లెడ్ కమాండర్. ఈయనే మొదటి వ్యక్తి హూ ప్లాన్డ్ అండ్ ఇంప్లిమెంటెడ్ దిస్ అటాక్. ఈ జాకీర్ రెహమాన్ లఖ్వీ ఇంటర్నేషనల్ వైడ్ టెర్రరిస్ట్. ఎన్నో నేషనల్ ఇంటర్నేషనల్ అటాక్స్ వెనక ఉన్న ప్రైమ్ సస్పెక్ట్ ఈయనే. ఈ జాకీర్ రెహమాన్ చాలా కంట్రీస్ లో అటాక్ జరిపించాడు. అందులో కొన్ని రష్యా, బాస్నియా అండ్ హెర్జెగోవినా, ఇరాక్ అండ్ సౌత్ ఈస్ట్ ఏషియా. మోస్ట్ ఆఫ్ ది సూసైడ్ బాంబర్స్ ని తయారు చేసేది కూడా ఈయనే. బాగా పాపులేషన్ ఉన్న స్టేట్స్ ని టార్గెట్ చేసుకుని అటాక్స్ చేస్తూ ఉంటాడు. తావూర్ రానా పాకిస్తాన్ లో పుట్టి 1997లో కెనడాకి మూవ్ అయ్యాడు. అక్కడే సిటిజన్షిప్ కూడా తీసుకున్నాడు. చికాగోలో ఫస్ట్ ఇమిగ్రేషన్ సర్వీస్ అని బిజినెస్ స్టార్ట్ చేశాడు. రానా అండ్ డేవిడ్ చైల్డ్హుడ్ ఫ్రెండ్స్. చాలా కాలం తర్వాత రానా డేవిడ్ ని చికాగోలో కలిశాడు. వీళ్ళిద్దరే 26/11 అటాక్ లో కీలక పాత్ర పోషించారు. రానానే డేవిడ్ కి ఇండియాలో ఫెసిలిటీస్ అన్ని అరేంజ్ చేశాడు. రానాకి ఉన్న బిజినెస్ బ్రాంచ్ ని ముంబైలో ఓపెన్ చేసినట్టు డేవిడ్ నటిస్తూ 2006 నుంచి ముంబై మీద నిఘా పెట్టాడు. డేవిడ్ కోల్మన్ హెడ్లే అలియాస్ దావుద్ గిలానీ. వీడు ఒక పాకిస్తాన్ ఫాదర్ కి, అమెరికన్ మదర్ కి వాషింగ్టన్ లో పుట్టాడు. 1988లో ఫస్ట్ టైం వీడిని ఫ్రాంక్ఫర్ట్ ఎయిర్పోర్ట్ లో కస్టమ్స్ వాళ్ళు వీడి బ్యాగ్ లో 2
కిలోస్ హెరాయిన్ ఉందని అరెస్ట్ చేశారు అండ్ 1992లో రిలీజ్ అయ్యాడు. మళ్ళా 1997లో హెరాయిన్ తయారీ కేసులో అరెస్ట్ చేశారు. వీడి లైఫ్ టర్నింగ్ పాయింట్ ఏంటంటే 1999లో షాజియా గిలానీ అనే పాకిస్తాన్ అమ్మాయిని మ్యారేజ్ చేసుకోవడం. మ్యారేజ్ తర్వాత మూవ్ అయ్యి 2001 ఎల్ఈటి ఆర్గనైజేషన్ లో జాయిన్ అయ్యాడు. అప్పటి నుంచి 2004 వరకు లెట్ ట్రైనింగ్ క్యాంప్స్ లో యాక్టివ్ గా అటెండ్ అయ్యి ట్రైన్ అయ్యాడు. 2006లో దావుద్ గిలానీ గా పేరు మార్చుకుని ఇండియా వీసా తీసుకుని ఇండియాలో ల్యాండ్ అయ్యాడు. 2008 వరకు ముంబైలోనే ఉంటూ 26/11 అటాక్ ని ఎగ్జిక్యూట్ చేయడానికి ప్లాన్ ని రెడీ చేశాడు. జాకీర్ రెహమాన్ లఖ్వీ, తావూర్ రానా, డేవిడ్ హెడ్లే వీళ్ళ ముగ్గురే ఈ ప్లాన్ వెనుక ఉన్న మాస్టర్ మైండ్స్ అండ్ వీళ్ళే ఈ ప్లాన్ ని ఎలా ఎగ్జిక్యూట్ చేశారనేది ఇప్పుడు తెలుసుకుందాం. చాప్టర్ 4 ప్లాన్ ఎగ్జిక్యూషన్ ప్రాసెస్. ఎప్పట్లానే ఆ రోజు కూడా గడుస్తుందని అనుకుంటున్న రోజు నవంబర్ 26, 2008. ఆ రోజు ప్రపంచంలోనే ఒక బ్లాక్ డే గా మారబోతుందని ఎవరికి తెలియని రోజు. ఒక ఉన్మాద ప్రళయం ముంచుకొస్తుందని ఊహించని రోజు. ఆ రోజు ఈవినింగ్ 10 మంది ట్రైన్డ్ టెర్రరిస్ట్ అజ్మల్ అమీర్ కసబ్, ఇస్మాయిల్ ఖాన్, అబూ దేరా ఇస్మాయిల్, ఫాదుల్లా, అబూ అలీ, అబూ ఆకాషా, అబూ షోయబ్, అబూ ఉమర్, బాబర్ ఇమ్రాన్, నాజిర్ ఒక హైజాక్డ్ బోట్ లో మారణ ఆయుధాలు, గన్స్, గ్రెనేడ్స్, టైం బాంబ్స్ ఇంకా ఎలాంటివి ఎన్నో తీసుకుని ముంబై హార్బర్ వైపు వస్తున్నారు. టైం 8 నుంచి 8:30 మధ్యలో వాళ్ళు హార్బర్ కి చేరుకున్నారు. అక్కడి నుంచి వాళ్ళు ఆయుధాలు తీసుకుని ఒక క్యాబ్ మాట్లాడుకున్నారు. మేము చెప్పిన చోటికి తీసుకెళ్ళు అని క్యాబ్ లో వాళ్ళ ప్రయాణం స్టార్ట్ చేశారు. అబూ షోయబ్ అండ్ నాజిర్ ఫేమస్ లెపర్డ్ కేఫ్ దగ్గర దిగిపోయారు. మిగతా వాళ్ళు క్యాబ్ లో వెళ్తూ ఉండగా క్యాబ్ డ్రైవర్ ని మాటల్లో పెట్టి కసబ్ టైం బాంబ్ ని డ్రైవర్ సీట్ కింద పెట్టి కసబ్ అండ్ ఇస్మాయిల్ ఛత్రపతి శివాజీ రైల్వే స్టేషన్ దగ్గర దిగిపోయారు. ఈ లోపు కెఫే దగ్గర దిగిన షోయబ్ అండ్ నాజిర్ AK-47 గన్స్ తీసుకుని కెఫే మీద కాల్పులు మొదలు పెట్టారు. 10 మంది వాళ్ళ ప్రాణాలు కోల్పోయారు అండ్ 60 మందికి పైగా తీవ్ర గాయాలయ్యాయి. టైం 9:10 కావస్తుంది. మిగిలిన టెర్రరిస్ట్ ర్యాండమ్ క్యాబ్స్ లో టైం బాంబ్ ఫిక్స్ చేసుకుంటూ తాజ్ హోటల్ కి వెళ్తున్నారు. ఈ లోపు కసబ్ అండ్ ఇస్మాయిల్ ఛత్రపతి శివాజీ రైల్వే స్టేషన్ లో కాల్పులు మొదలు పెట్టారు. ఆ కాల్పుల్లో 58 మంది వాళ్ళ ప్రాణాలు కోల్పోయారు. టైం 9:45 కావస్తుంది. ఆల్రెడీ 2కి పైన క్యాబ్స్ లో టైం బాంబ్స్ బ్లాస్ట్ జరిగినాయి. పోలీసులు అన్ని ప్లేస్ లో జాగ్రత్త తీసుకుని తిరిగి కాల్పులు జరుపుతూ ప్రజల్ని సురక్షితమైన చోట్లకి తరలిస్తున్నారు. మొత్తం వరల్డ్ వైడ్ మీద మీడియాలో ఈ టెర్రరిస్ట్ అటాక్స్ గురించి టెలికాస్ట్ చేస్తూ మరోవైపు ట్విట్టర్ లో ఉన్న నేతలు అందరూ ఏకమయ్యి ఎక్కడెక్కడ రిలీజ్ స్పాట్స్ ఉన్నాయి, ఎక్కడెక్కడ అటాక్స్ జరుగుతున్నాయి అని జాగ్రత్తలు మరియు హెచ్చరిస్తూ రియల్ టైం అప్డేట్స్ ఇస్తూ ఉన్నారు. దాని వల్ల చాలా మంది వాళ్ళ ప్రాణాలని కాపాడుకోగలిగారు. మొదటిసారి సోషల్ మీడియాని సరైన పద్ధతిలో వాడి నేతలు మరియు నెటిజన్లు దేశం పట్ల వాళ్ళ బాధ్యత నిరూపించుకున్నారు. విషయానికి వస్తే అబ్దుల్ రెహమాన్ బడా అండ్ అబూ అలీ తాజ్ ప్యాలెస్ వెనుక గోకుల్ ప్యాలెస్ లో టైం బాంబ్ అమర్చి తాజ్ ప్యాలెస్ పోలీస్ చెక్ పోస్ట్ లో కూడా ఒక టైం బాంబ్ పెట్టి తాజ్ హోటల్ మెయిన్ ఎంట్రన్స్ లోంచి లోపలికి వెళ్లారు. టైం 11:50 కావస్తుంది. రంగ్ భవన్ దగ్గర కసబ్ అండ్ ఇస్మాయిల్ ఒక సిల్వర్ స్కోడా MH02 JP1276 కార్ ను తీసుకుని మెరైన్ వైపు బయలుదేరారు. 12:40కి మెరైన్ డ్రైవ్ పోలీసులకి ఇన్ఫర్మేషన్ వచ్చి వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నారు. సరిగ్గా ఐడియల్ కెఫే దాటుతున్న సమయంలో పోలీసులు ఆ కార్ ని అడ్డుకున్నారు. లోపల నుంచి ఇస్మాయిల్ కాల్పులు మొదలు పెట్టాడు. పోలీసులు కూడా రివర్స్ కాల్పులు జరిపారు. ఈ ఫైరింగ్ లో ఇస్మాయిల్ నెక్కకి ఒక బుల్లెట్ తగిలి స్పాట్ లో మరణించాడు. కసబ్ కూడా గన్ తీసుకుని ఫైర్ చేయడం స్టార్ట్ చేసి అక్కడున్న ఇన్స్పెక్టర్ కడుపులోకి బుల్లెట్స్ దింపడం మొదలు పెట్టాడు. థ్యాంక్స్ టు ఇన్స్పెక్టర్ తుకారాం, ఆయన ఒంట్లో బుల్లెట్స్ దిగుతూ ఉండగానే ఆ గన్నుని గట్టిగా పట్టుకుని కసబ్ ని పారిపోకుండా ఆపారు. ఈ లోపు మిగిలిన పోలీసులు వచ్చి కసబ్ ని ప్రాణాలతో పట్టుకున్నారు. ఫేమస్ హోటల్ ఒబెరోయ్ ట్రైడెంట్ దగ్గర కూడా కాల్పులు జరిపారు. అక్కడ కూడా 30 మంది వాళ్ళ ప్రాణాలను కోల్పోయారు అండ్ చాలా మంది గాయాలయ్యి మరో ప్లేస్ కామా హాస్పిటల్ ఏరియాలో కూడా 9 మెంబర్స్ పోలీస్ ఆఫీసర్ ని చంపేశారు. నరిమాన్ హౌస్ దగ్గర 6 హాస్టేజెస్ ని అతి కిరాతకంగా కాల్చి చంపారు. ఇవన్నీ అయ్యాక ఈ బయటున్న టెర్రరిస్ట్ అందరూ వెళ్లి తాజ్ ప్యాలెస్ లో ఉన్న అబ్దుల్ రెహమాన్ బడా అండ్ అబూ అలీతో జాయిన్ అయ్యారు. ఆ తాజ్ ప్యాలెస్ లో సుమారు 450 మంది గెస్ట్స్ పైగా ట్రాప్డ్ అయి ఉన్నారు. అది అంచనా మాత్రమే. హోటల్ స్టాఫ్ అంతా ప్రాణభయంతో బయటికి పరుగులు తీసి వాళ్ళ ప్రాణాన్ని కాపాడుకోగలిగారు. ఇది ఇలా జరుగుతున్నప్పుడు గవర్నమెంట్ ఒక బెస్ట్ డెసిషన్ తీసుకుని నేషనల్ సెక్యూరిటీ గార్డ్ NSG యొక్క బ్లాక్ క్యాట్ కమాండోస్ ని ముంబైలో దింపింది. ఆ బ్లాక్ క్యాట్ కమాండోస్ ని మేజర్ జనరల్ JK దత్ గారు లీడ్ చేస్తూ 200 మెంబర్స్ కమాండోస్ ని పైగా ఈ ఆపరేషన్ బ్లాక్ టోర్నడోలో పాల్గొన్నారు.
సుమారు 100 మంది కమాండోస్ తాజ్ ప్యాలెస్ ని చుట్టుముట్టారు. లోపల ఎంత మంది హాస్టేజెస్ ఉన్నారో కూడా ఎవరికి తెలియదు, ఎందుకంటే లోపల స్టాఫ్ ఎవరు లేరు, ఓన్లీ గెస్ట్స్ తప్ప. కరెక్ట్ గా అదే టైంలో డేటా ఎంట్రీ ఎంప్లాయీ ఫ్లోరిస్ మార్టిస్ లోపల ఇరుక్కుందని మేజర్ ఉన్నికృష్ణకి తెలిసింది. ఆయన 10 మెంబర్స్ టీమ్ ని తీసుకుని లోపలికి వెళ్లారు. హాస్టేజెస్ ని రెస్క్యూ చేస్తూ లోపలికి వెళ్తూ ఉన్నారు. ఈ లోపు గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్న హార్బర్ బార్ నుంచి కాల్పులు జరిగినాయి. ఈ ఫస్ట్ రౌండ్ లో కమాండో సునీల్ యాదవ్ తీవ్రంగా గాయపడ్డారు. అండ్ కంటిన్యూస్ గా పైనున్న వసాబి రెస్టారెంట్ నుంచి కూడా కాల్పులు జరుగుతున్నాయి. ఇదే సమయంలో మేజర్ ఉన్నికృష్ణన్ వాళ్ళ టీం ని పైకి రాకండి, ఐ కెన్ హ్యాండిల్ దెమ్ అని వాళ్ళని కిందే ఉంచి మేజర్ ఉన్నికృష్ణన్ పైకి వెళ్లారు. సుమారు 14 మంది హాస్టేజెస్ ని కాపాడి ముందుకు వెళ్తూ ఉన్నారు. ఈ లోపు ఆయన మీద హెవీ గన్ ఫైరింగ్ స్టార్ట్ అయింది. వాటిని తట్టుకుంటూ అలానే ముందుకు వెళ్తూ అక్కడే ఆయన ప్రాణాలు విడిచారు. అలా అప్రాక్సిమేట్లీ 60 hours వార్ జరిగింది. అండ్ చివరికి స్నైపర్స్ అండ్ రాకెట్ లాంచర్ సహాయంతో 29 నవంబర్ 2008 ఎర్లీ మార్నింగ్ లోపలున్న అందరి టెర్రరిస్ట్ ని చంపేసి హాస్టేజెస్ ని రక్షించారు. అందరినీ చంపేసిన జనాల్లో ఏదో తెలియని భయం, ఎక్కడ ఏ టైం బాంబ్ ఉందో, ఎక్కడ ఎవరు గన్ పట్టుకుని వస్తారో అని ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని ఆ రోజు ముంబై ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. అజ్మల్ కసబ్ ని 27 నవంబర్ రాత్రి పట్టుకోవడమే ఒక పెద్ద హెల్ప్ అయ్యింది ముంబై పోలీసులకి. పట్టుకున్న కొద్దిసేపటికే కసబ్ వాళ్ళ ప్లాన్స్ గురించి మొత్తం చెప్పేశాడు. ఆ ఇన్ఫర్మేషన్ తోనే ఎన్ఎస్జీ రిటర్న్ అటాక్ ప్లాన్ చేసి ముంబైని కాపాడగలిగింది. కసబ్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మిగిలిన 9 మెంబర్స్ చనిపోయారని తేల్చుకుంది ముంబై. అఫీషియల్ గా ముంబై పోలీసులు ప్రెస్ మీట్ పెట్టి టెర్రరిస్ట్ అందరినీ చంపేసినట్టు ప్రకటించారు. చాప్టర్ 5 ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఆఫ్ 26/11 అటాక్. 2011లో ముంబై హైకోర్టు పెట్టిన స్పెషల్ కోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం అజ్మల్ కసబ్ ని నవంబర్ 21, 2012లో ఉరితీశారు. దీన్ని వెనుకున్న మాస్టర్ మైండ్ జాకీర్ రెహమాన్ లఖ్వీని పాకిస్తాన్ గవర్నమెంట్ అరెస్ట్ చేసింది. బట్ 2015లో బెయిల్ మీద బయటకు వచ్చి మరికొన్ని టెర్రర్ అటాక్స్ కి పాల్పడ్డాడు. 2019లో డేవిడ్ కోల్మన్ హార్డ్లైన్ కూడా యుఎస్ గవర్నమెంట్ అరెస్ట్ చేసి డేవిడ్ కన్ఫెషన్ విన్నాక యుఎస్ గవర్నమెంట్ డేవిడ్ కు 35 years సెంటెన్స్ వేసింది. అలానే తావూర్ రానాని కూడా యుఎస్ గవర్నమెంట్ అరెస్ట్ చేసి 14 years జైలు శిక్ష విధించింది. అజ్మల్ కసబ్ వల్ల ఇండియన్ గవర్నమెంట్ కి లెట్ ఆర్గనైజేషన్ గురించి చాలా ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఆ ఇన్ఫర్మేషన్ అంతా బేస్ చేసుకుని ఆల్ ఇండియా వైడ్ మెరిటైమ్ సెక్యూరిటీ, ఇంటెలిజెన్స్ అండ్ లా ఎన్ఫోర్స్మెంట్ రిఫార్మ్స్, ఎన్హాన్స్డ్ కౌంటర్ టెర్రరిజం ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇంటర్నేషనల్ కోఆపరేషన్, పబ్లిక్ పర్సెప్షన్ అండ్ సెక్యూరిటీ మెజర్స్ ని ఇమీడియట్ గా టైట్ చేసి ఇలాంటివి ఇంకోసారి జరగకుండా తగిన చర్యలు తీసుకుంది. చాప్టర్ 6 కన్క్లూజన్. ఎవరు ఊహించుండరు ఒక్క రోజులో ముంబై మొత్తం నెత్తులతో తడుస్తుందని. ఆర్ధనాదాలు, ఏడుపులు, చావులు, గాయాలు. సుమారు 166 మంది చనిపోయారు. వాళ్ళ కుటుంబాలు రోడ్డు మీద పడిపోయినాయి. దేనికోసం ఇదంతా? ఏ పాపం తెలియని అమాయకులు ఎందుకు బలవ్వాలి? ఒక్క తాజ్ ప్యాలెస్ కి సుమారు 400 కోట్లు ఖర్చయింది రినోవల్ చేయడానికి. డబ్బు మాత్రమే కాదు, మొత్తం ముంబై ప్రజలు ఈ ఘటన నుంచి ఎమోషనల్ గా బయటికి రావడానికి చాలా కాలమే పట్టింది. గవర్నమెంట్ కూడా ప్రాణ నష్టం జరిగిన ప్రతి కుటుంబానికి 5 లక్షలు అండ్ ఇంజ్యూర్డ్ మెంబర్స్ కి 50,000 అండ్ పోలీస్ మ్యాన్ ఎవరైతే చనిపోయారో వాళ్ళ ఫ్యామిలీస్ కి 25 lakhs కాంపెన్సేషన్ గా ప్రకటించింది. కానీ కేవలం 1 or 2 ఫ్యామిలీస్ కి మాత్రమే ఈ కాంపెన్సేషన్ అందింది. ఎంత డబ్బు ఇచ్చినా వాళ్ళకి జరిగిన అన్యాయాన్ని తుడిచేయలేరు. ఎన్ఎస్జీ కూడా ఈ సంఘటనలో కీలక పాత్ర పోషించింది. వి షుడ్ థ్యాంక్ అవర్ సెంట్రల్ గవర్నమెంట్ ఫర్ దిస్ ఎన్ఎస్జీ కమాండోస్. వీళ్ళు వచ్చిన తర్వాత 60 గంటలు తిండి నిద్ర ఏమీ లేకుండా వాళ్ళతో పోరాడి టెర్రరిస్ట్ ని మట్టి కూల్చారు. వాళ్ళే లేకపోయి ఉంటే ముంబైకి ఇంకా ఎక్కువ నష్టం జరిగేది. చివరికి నేను చెప్పాలనుకునేది ఏంటంటే, తప్పు ఎవరు చేసినా తప్పే. నీ ఊర్లో వాడు చేసినా తప్పే, నీ ఇంట్లో వాడు చేసినా తప్పే, నీ కులంలో వాడు చేసినా తప్పే, లేదా నీ మతంలో వాడు చేసినా తప్పే. తప్పుని ఖండించాలి, ప్రశ్నించాలి. అప్పుడే మనకి వచ్చిన స్వాతంత్రానికి ఒక అర్థం ఉంటుంది. జై హింద్.